శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 23వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నియతం సంగరహితం రాగద్వేషతః కృతం అపలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, శస్త్రముచే నియమింపబడినది ఫలాపేక్ష గాని అనగా ఆసక్తి, సంగముపై అభిమానము గాని రాగద్వేషములు గాని లేకుండా చేయబడునది సాత్విక కర్మ అనబడును అంటూ ఉన్నాడు. కర్మను గురించి చర్చట చెప్పవలసి వచ్చినను నియతం నియతం అని భగవానుడు పదే పదే చెబుతూ ఉన్నాడు. నియతం అనగా వేద శాస్త్రాదులచే నియమింపబడినది అని అర్థం. వారి వారికి తోచినదే సత్యమని భావించక జనులు శాస్త్ర ప్రమాణమును గైకొని దానితో తన అనుభవమును మేళవింపజేసుకొని వ్యవహరింపవలెను. కనుకనే ఇష్టము వచ్చిన కర్మను చేయక శాస్త్ర నియతమగు కర్మని చేయవలెనని ఆదేశించినట్టు అయినది. దానికి కారణమైనది నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అననట్టు. ప్రపంచములో కర్మ చేయక ఎవడునో ఉండలేడు గనుక కర్మయనున్నది నిత్య జీవితములో సర్వులకును అవశ్య కర్తవ్యమై ఉండుట వలన దాని రహస్యమును ఎల్లరును బాగుగా తెలుసుకొని ఉండుట భావ్యమై ముఖ్యములై ఉన్నవి. కర్మ ఏ ప్రకారం ఉండవలెననగా శాస్త్రనీయతమై ఉండవలెను, సంగరహితముగా ఉండవలెను, ఆసక్తి అభిమానము లేకుండా కర్మ చేయవలెను. అప్పుడు రాగద్వేషములు లేకుండా పోతాయి. ఫలాపేక్ష లేక నొనర్చవలెను కర్మని. ఈ 4 విధముల సరిపోయి ఆచరింపబడు కర్మ చిత్తశుద్ధికరమై, హృదయ మాలిన్య నివారకమై, దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్షప్రదమై ఉండగలదు. కాబట్టి బుద్ధి యస్యన లిప్యతే అని భగవానుడు తెలుపబడినట్లు కర్మలందు బుద్ధి అంటుకొనక ఉండుటయే అసంగత్వం. అనగా నేను చేయుచున్నాను అను అభిమానము గాని మమత్వము గాని ఆసక్తి గాని ఉండరాదు. అట్టివాడు కర్మపాశము చే నిబద్ధిత ఎప్పుడూ కూడా కాడు, బంధింపబడడు. బంధింపబడనేరడని గీత నొక్కి ఒక్కానించి చెబుతూ ఉన్నది. కావున సంగరహితముగా ఫలాపేక్షవర్జితముగా కార్యములను ఆచరించుటను అభ్యసించవలెను ప్రతి మనిషి కూడా. రాగద్వేషత పదార్థములపై రాగద్వేషములు లేనివాడి సంగరహితముగా కార్యమాచరించుటకు వీలుపడును, మరియు ఫలాభిలాషను త్యజించుటకును అనుకూల పడును. కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వమునకి రాగద్వేష రాహిత్యము అత్యంత ఆవశ్యకమై ఉన్నది అని మనకు తెలియబడుతున్నది. సాత్విక కర్మ ఎట్టిది అంటే శాస్త్ర నియమితమైనది, సంగరహితమైనది, సంగరహితముగా ఆచరింపబడినది, రాగద్వేష వర్జితముగా నొనర్పబడినది, ఫలాభిలాష లేక గావింపబడినది. ఇవన్నీ కూడా సాత్విక కర్మలు అని. ఈ సాత్విక కర్మల వలన మనిషి ఉత్తమ గతులను పొందగలడు, ఊర్ధ్వగతులను పొందగలడు. కానీ జన్మరాహిత్యము పొందడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు ఏ మర్మాన్ని తెలియచేశారో ఆ మర్మాన్ని మనము కూడా గురుముఖత విచారించి గురు ధర్మానుసారం నడుచుకున్నప్పుడు గీతాచార్యుడు చెప్పిన విధంగా శాస్త్రము, గురువు చెప్పినటువంటి వాక్యము, స్వ అనుభవం, ఈ 3 కూడా ఏకకాలంలో నీకు సమ్మది అయినప్పుడు
నీవు నిక్షయానికి వచ్చి ఈ భ్రాంతి రహిత స్థితిని పొందగలవు అని మనకు ఇక్కడ తెలియబడుతోంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.